జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ను కలవరపెడుతుంది. నవీన్ యాదవ్ గెలుపుకు సర్వశక్తులు ఒడ్డుతుంది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ తరపున రంగంలోకి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి దిగబోతున్నారు. ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 28న పోలీస్ గ్రౌండ్ లో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. 4 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ సాగుతుంది. ఈ నెల 30, 31, నవంబర్ 4 తేదీల్లో రోడ్ షోలు కూడా నిర్వహించబోతున్నారు. అయితే 4 రోజుల్లో 6 డివిజన్లు చుట్టేసేలా ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైన్ లో ఉన్నారు. ఎస్ క్రాంతి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు కాంగ్రెస్ జోరు పెంచేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రచారంలో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ముందుండి ప్రచారం చేయడం అనేది ఇది ఎలాంటి వ్యూహరచన అని చెప్పొచ్చు? అంటే దీని వెనక ఉన్న ప్రత్యేక వ్యూహం ఏంటి? కౌసల్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2 సంవత్సరాలకు జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన హామీలను ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదు అనేటువంటి ఒక ప్రధాన ఆరోపణ అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు అనే ఒక సందేశాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. సాధారణంగా మనం చూస్తుంటాం, ఉప ఎన్నికల్లో పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, లేకపోతే అధికారంలో ఉంటే సీఎంలు కావచ్చు, ఆ స్థాయిలో డైరెక్ట్ నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వంతో పాటుగా ఒకరిద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు, మరీ అవసరమైతే ఒకరిద్దరు మంత్రుల స్థాయిలోనే ఉప ఎన్నికల వ్యవహారం అంతా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ జూబ్లీహిల్స్ ను మొదటి నుండి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 4 రోజుల పాటు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం 6 కార్పొరేషన్ డివిజన్లలో పర్యటించడం ద్వారా విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28వ తేదీన యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఒక ప్రత్యేక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ యూసఫ్గూడతో పాటుగా ఎదురుగా ఉన్నటువంటి కృష్ణానగర్ కావచ్చు, ఇందిరానగర్, ఈ 2 ప్రాంతాల్లో కూడా సినీ రంగానికి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఉంటారు. సుమారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా వీళ్ళ 10 నుండి 15 వేల పైచలకు ఓట్లు సినీ రంగానికి సంబంధించినటువంటి కార్మికులే కావచ్చు, వారి వర్క్ చేసేటువంటి వాళ్ళ అందులో ఉన్నాయి. అయితే గత 2 నెలల క్రితం ఇక్కడ సినీ రంగ కార్మికులు ప్రొడక్షన్స్ పైన, నిర్మాతల పైన ఒక చిన్న సైజ్ తిరుగుబాటు చేశారు. షూటింగ్ అన్ని కూడా బంద్ చేసి నిరసన దిగడం, ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రధాన ఫిలిం ఛాంబర్ వీటి దగ్గర నేరుగా నిరసన వ్యక్తం చేస్తూ నిర్మాతలకు ఎదురు తిరగడం చూసాం. ఈ నేపథ్యంలోనే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ చర్చ ఆధ్వర్యంలో చర్చలు నిర్వహించడం జరిగింది. చర్చలు సక్సెస్ కావడంతో సినీ రంగ కార్మికులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని చొరవను అభినందించారు. ఈ నేపథ్యంలో వారి ఓట్లను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ నెల 28న పోలీస్ గ్రౌండ్స్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. ఈ సభలో సీఎం రేవంత్ ప్రత్యక్షంగా పాల్గొనడంతో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ప్రచారం అనేటువంటి మొదలవుతుంది. దీనికి అనుబంధంగా ఈ నెల 30, 31వ తారీఖుతో పాటు వచ్చే నెల నవంబర్ 4, 5 తారీఖుల్లో 4 రోజుల పాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఎస్, అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ జూబ్లీహిల్స్ అనేది, సో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం తోటి అంటే ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? వాస్తవానికి కౌసల్య, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేటువంటిది కంప్లీట్ హైదరాబాద్ నడి ఒడ్డున ఉంటుంది. కానీ ఇక్కడ పేరుకు జూబ్లీహిల్స్ ఒక రిచెస్ట్ పీపుల్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా పేరుతో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 90% పీపుల్ లేబర్, రోజువారీ కార్మికులు, చిన్న సైజు దుకాణదారులు, వృత్తిపరమైనటువంటి విధులను నిర్వర్తించేవారు. వీరితో పాటుగా
చాలా వెనుకబడినటువంటి ముస్లిం మైనార్టీలు కూడా ఇక్కడ మొత్తంగా వీళ్ళంతా కూడా సుమారు 90% మంది ఉంటారు. అయితే వీరిలో చాలా వరకు కూడా బస్తీలు, ముఖ్యంగా జూబ్లీస్ నియోజకవర్గంలో 19 బస్తీలు ఉన్నాయి. ఈ బస్తీలు అనేటువంటివే ఇప్పటి వరకు మనం గతంలో జరిగినటువంటి 2 అసెంబ్లీ ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి పోలింగ్ సరళిని చూస్తే అయితే ఈ బస్తీ ప్రాంతాల్లోనే ఇలాంటి మాస్ ఏరియాస్ లోనే ఓటింగ్ అనేటువంటిది అత్యధికంగా ఉంది. ఎవరైతే గెలవగలిగేటువంటి వారిని ఈ ఓటర్లే రేపు గెలుపోవటం డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి వాస్తవానికి తెలంగాణలో ఒక మాస్ ఇమేజ్ ఉంది, మాస్ నాయకుడిగా గుర్తింపు ఉంది. ఆ మాస్ విధానాలే రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అగ్రెసివ్ స్పీచెస్, ఆయనే ఒక గ్రామీణ నేపథ్యంలో అనుకోవచ్చు, ముఖ్యంగా తెలంగాణ పదాలను ఉపయోగిస్తూ ఆయన చేసినటువంటి ప్రచారాలు గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు 1 సైడ్ గెలుపుని తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో వాస్తవానికి ఇక్కడ సెటిలర్స్ ఓట్లు కూడా ఉంటాయి, అంతకు ముందు ఉన్నటువంటి ఈ ముస్లిం ఓట్లు ఉంటాయి, ముందు నుండి ఇక్కడ ఉండేటువంటి పక్కా హైదరాబాదీ ఓట్స్ కూడా ఉంటాయి. అయితే వీళ్ళలో వాస్తవానికి రేవంత్ రెడ్డికి చాలా మంచి ఇమేజ్ ఉందనే చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించేసిన విషయం ఏంటంటే, ఇక్కడ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డి ముందు నుండి తన అండదండలు అందిస్తూ వచ్చారు. ఒకనొక దశలో హైకమాండ్ దగ్గర కూడా ఇతనే సరైన అభ్యర్థి, సీనియర్లంతా మనం చూసాం, అంజన్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలనేటువంటిది కూడా చివరి నిమిషంలో తెరపైకి వచ్చింది. ఆయన కూడా తీవ్ర స్థాయిలో ఢిల్లీ లెవెల్లో తనకున్న పరిచయాలను ఉపయోగించి తన ప్రయత్నాలన్నీ కొనసాగించారు. కానీ రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడి, రేవంత్ రెడ్డి అష్యూరెన్స్ తోనే అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. అయితే నవీన్ యాదవ్ గెలుపు బాధ్యతను సీఎం రేవంత్ తన భుజాలపై వేసుకున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. మనం గతంలో సార్వత్రిక ఎన్నికల్లో కూడా చూసాం, భువనగిరి నియోజకవర్గం నుంచి చామల కిరణ్ రెడ్డి, ఇతను కూడా రేవంత్ రెడ్డికి ముందు నుంచి అనుచరుడు. ఒకానొక టైంలో తన సోదరుడు భువనగిరి నుండి నిలబెడుతున్నాను అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందుకు కొనసాగింపుగా తనకు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత తన చేతుల్లో పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తే రేవంత్ రెడ్డి తనను నమ్ముకున్నటువంటి అనుచరులకు ఖచ్చితంగా చివరి వరకు వారి కోసం ఉంటాడు, వారి కోసం నిలబడతారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఈ తన పరిణామాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎస్, అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి జన్లోక్పాల్ ఒక సర్వే అయితే విడుదల చేయడం జరిగింది. అందులో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది, బీజేపీ 2వ స్థానంలో, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. సో ఇప్పుడు ఈ సర్వే కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చా ఇప్పుడు స్వయానా రేవంత్ రెడ్డి ప్రచారానికి రావడానికి? అయితే జూబ్లీహిల్స్ లో గత 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 2023లో జరిగిన ఎలక్షన్స్ లో కావచ్చు, 2019 ఎలక్షన్స్ లో కావచ్చు, అప్పుడు బీఆర్ఎస్ తరఫున దివంగత నేత మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. అయితే 2వ స్థానంలో అప్పుడు 2019లో కానీ 2023లో కానీ కాంగ్రెస్ పార్టీ 2nd పొజిషన్ లో ఉంది. బీజేపీ క్యాండిడేట్ 2023లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి 3rd పొజిషన్ లో ఉన్నారు. అతనికి అప్పుడు 25,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కానీ జన్లోక్పాల్ ఈ రోజు ఒక సర్వేనైతే విడుదల చేసింది. ఈ సర్వేలో చాలా సంచలనమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ సమీప ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కనిపించింది. కానీ అలా సడన్ గా జన్లోక్పాల్ సర్వేని చూసినట్టయితే ఇక్కడ 2nd పొజిషన్ లోకి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ దూసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు థర్డ్ పొజిషన్ లో ఉంది, నామమాత్ర పోటీని ఇస్తుంది అనుకుంటున్నటువంటి బీజేపీ 2nd పొజిషన్ కి రావడం అనేటువంటిది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న సైజు కలవరాన్ని, ఒక చిన్న కుదుపునైతే తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. ఇంకా 15 రోజుల పాటు, ఎలక్షన్స్ కు 17 రోజుల టైం ఉంది, ప్రచారానికి 15 రోజుల టైం ఉంది. ఈ 15 రోజుల్లో ఒకవేళ కనుక ఇంకా అగ్రెసివ్ గా ప్రచారాన్ని తీసుకెళ్లడం అగ్రనాయకత్వం, ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, వీళ్ళతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అమిత్ షా లాంటి వ్యూహకర్త, అమిత్ షా లాంటి నాయకుడి నాయకత్వంలో ఈ ఎన్నిక ఉంటుందంటూ బీజేపీ నాయకులు ప్రకటించారు. ఒకవేళ కనుక భవిష్యత్తు 15 రోజుల్లో పరిస్థితులు తారుమారైతే, ఎందుకంటే మనం చూసిన జన్లోక్పాల్ సర్వేని చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి
బీజేపీకి కేవలం 4.5% మాత్రమే వ్యత్యాసం ఉంది. ఈ పరిణామాలు కనుక ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ గెలుపులో వెనుకబడే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఇక్కడ అవకాశం కల్పించొద్దు, కాంగ్రెస్ పార్టీ పక్కా విజయాన్ని సాధించాలనేటువంటి వ్యూహంతోనే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్టుగా అర్థమవుతోంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతుంది. అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారాన్ని ప్రారంభించేశాయి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున స్వయానా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనబోతున్నట్టు ప్రకటించేశారు. అయితే ఈ నెల 30, 31 నవంబర్ 4-5 తేదీల్లో 6 డివిజన్లలో జూబ్లీహిల్స్ లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఒక్కో డివిజన్లో 1 లేదా 2 ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. దీనికోసం మంత్రులు భారీ ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న సినీ కార్మికులను ప్రత్యేకంగా టార్గెట్ చేయడం పార్టీ వ్యూహంలో కీలకంగా మారనున్నాయి. అయితే ఈ నెల 28న పోలీస్ గ్రౌండ్లో పెద్ద సభకు శ్రీకారం చుట్టింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. సినీ రంగ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా గతంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్మాతలు అలాగే సినీ ప్రముఖులను కూర్చోబెట్టి ఒప్పించారు. దీంతో అధికార పార్టీపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినీ కార్మికులను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయమని బహిరంగంగా కోరనుంది. అయితే సినీ కార్మికులు ఈ నేపథ్యంలో ఉన్న వారి ఓట్లు జూబ్లీహిల్స్ లో సుమారు 10,000 వరకు ఉంటాయని అంచనా అయితే వేస్తున్నారు. సీఎం ప్రచారం ప్రారంభమైతే ఎన్నికల ప్రచారం మరింత వేగం పుంజుకుంటుందని అధికార పార్టీ అంచనా వేస్తుంది. బాధ్యతలు అప్పగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత సీరియస్ గా పనిచేస్తారని కాంగ్రెస్ నాయకులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2 మంత్రులకు 1 డివిజన్ చొప్పున బాధ్యతలు అప్పగించేశారు. ఒక్కో మంత్రికి 4 ఎమ్మెల్యేలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లను అనుబంధంగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. వీరంతా సీరియస్ గా రంగంలోకి దిగితే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంటుందని ముఖ్య నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు.